హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యేసు ప్రభుని 2024 క్రితమే లోకములో ఆయన జన్మించినప్పుడు యేసు ప్రభు నా సిలువ వేసిన ఆ రోజు ఆయన సిలువ అయిపోతే ఈరోజు మనకింత గొప్ప కృప ఉండేది కాదు. అపవాదం అనుకుంది, నేను ఆయన సిలువ వేస్తే ఇంకా నాకు ఎవరు కూడా మమ్మల్ని ఈ లోకంలో నేనే దేవతను అనుకుంది. కానీ ఆయన సిలువ వేయటం వలన ఆయన రెక్కల కింద మనకి ఆశ్రయం ఉందని పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే కీర్తన గ్రంథంలో చాలా విషయాలు రాశాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో వచ్చి 91వ కీర్తన 3వ వచనం 3, 4 వచనాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏటగాని ఊరిలో నుండి నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. ఆయన రెక్కలతో నన్ను కప్పును, ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయం కలుగును. చాలా చూడండి, మత్తయి సువార్తలో రాస్తాడు. మత్తయి సువార్త 23:37 వచనములో రాస్తాడు. ఏమని రాస్తాడంటే, యెరూషలేమా యెరూషలేమా, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టించదును. చూడండి, 23:37 అంతేనా? 23 అక్కడ ఉంటుంది. కోడి తన రెక్కల కింద, చూడండి, కోడి తన రెక్కల కింద ఎలాగూ చేర్చుకొనునో నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఇంటిని కానీ వల్లకపోతుంది. అలాగే ఒక్క నిమిషాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రభు చూస్తున్నప్పుడు ఎన్నోసార్లు తన రెక్కల కింద ఉంచుకోవాలని ఎన్నోసార్లు ఆయన ఆలోచన చేశారు, కానీ తన రెక్కల కిందకి రాలేదు. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? ఎక్కడికి వచ్చాం? మనము ప్రభు యొక్క రెక్కల కింద మనం వచ్చాం. రెక్కల కిందకు వచ్చిన తర్వాత కోడి ఎప్పుడన్నా మీరు చూసారో చూడలేదు, కానీ పిల్లలు చేసిన తర్వాత మేము మా ఇప్పుడన్నా కొద్దిగా కాకులు కూడా కనపట్టలేదు. మా చిన్నతనాల్లో గద్దలు ఉండేవి, కాకులు ఉండేవి. కోడి తన పిల్లలు కాపాడుకోవడానికి ఒక్కొక్కటి డజను 2 డజన్లు కూడా చేసే పిల్లలు. ఆ కోడి తన పిల్లలను ఎంత జాగ్రత్తగా అంటే మామూలు కాదు. పైన చూస్తే గద్దలు, చూస్తే ఎటు నుంచి శత్రువు వస్తాడో కూడా తెలియదు. వాడు రావటం వచ్చాడు, బర్రన తన ఒక పిల్లని ఎత్తుకొని పోతాడు. కానీ ఇట్ట 2 రెక్కల కింద తన పిల్లలని ఎంత భద్రపరిచిందంటే ముందే కనిపెట్టింది. అది అంత దూరం ఉండగా కనిపెట్టేసి మేత మేస్తుంటాయి, పిల్లలన్నీ కూడా చుట్టూ మేత మేస్తుంటాయి. అది వెంటనే తన భాషలో పిలిచినప్పుడు వెంటనే పరిగెత్తుకొని వస్తాయి. ఇదిగో శత్రువు వస్తున్నాడు అనేది ప్రసిద్ధమో కానీ అసలు రాగానే ఆ రెక్కల కింద బద్దలోకి వచ్చేస్తాయి. తన రెక్కల కింద అంతా భద్రపరిచింది. ఒకరు తన రెక్కల కింద నుంచి తీసుకోవాలి అని ప్రయత్నం చేస్తే అంత ఎత్తులో ఉన్న గద్ద మీదకి ఎప్పుడు కోడి పైకి లేవదు, రెక్కల మీద లేవదు. కానీ తన పిల్లని రక్షించుకోవడానికి దాని పోరాటానికి పైకి లేచింది. ఎప్పుడైనా మీరు చూశారో చూడలేదు, నేను చాలాసార్లు చూశాను. నా చిన్నతనం ఇప్పుడు చూడలేదు, నా చిన్నతనంలో బాగా చూశాను. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, కోడి తన రెక్కల కింద భద్రపరిచినట్లుగా ఎవరిని ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎప్పుడు కూడా దేవుడు తోసివేసే దేవుడు కాదు. చూడండి, జాగ్రత్తగా గ్రహించండి. మనము ఉపవాస ప్రార్థనలనే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థనలో ఉంటున్నప్పుడు ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే ప్రభు యొక్క రెక్కల కింద భద్రంగా ఉంటుంది అన్నమాట. భద్రంగా ఉంటుంది. అందుకోసం 91వ కీర్తనలో మాట రాస్తాడు 4వ వచనంలో, తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద మాత్రమే నీకు ఆశ్రయం కలుగును. గట్టిగా చూద్దాం. ఆయన రెక్కల కిందే మనకు ఆశ్రయం. అందుకోసమే ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని సిలువ వేస్తున్నప్పుడు
యూదులు అందరూ కూడా చూస్తున్నప్పుడు అప్పుడు అందరూ కూడా యేసుని సిలువ వేయడి అన్నారు. కానీ న్యాయాధిపతి మాత్రానికి ఇతరులు నాకు ఈ నేరము కనబట్టలేదు, అతనికి విడుదల చేయాలి అని చెప్పేసి, ఓకే మీ యొక్క సిలువేయమంటున్నారు, శిక్షించమంటున్నారు కాబట్టి ఒకరిదొక్క 40 దెబ్బలు కొట్టడానికి ఆజ్ఞాపించి, ఆ దెబ్బలైనా కూడా మామూలు దెబ్బలు కొట్టలేదు ప్రభువుని. ఆయన చూసినప్పుడు శరీరం మొత్తం కూడా రక్తముద్దగా మారిపోయింది, ముళ్ళ కిరీటం పెట్టారు. కానీ అప్పటికి కూడా వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? యేసుని సిలువేయండి, బరబ్బను విడిచిపెట్టండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజం నాకు అనిపిస్తుంది, మనం తినాల్సిన దెబ్బలు ఆయన తిన్నాడు, మనం కాచాల్సిన రక్తం ఆయన ఖర్చాడు. తన భక్తుల కొరకు, తన బిడ్డల కొరకు ఆ రోజు యేసు ప్రభు ఆయన కలవరి శిలువలో శిలువ వేయబడ్డాడు. ఆ శిలువ కింద, ఆ రెక్కల కిందే మనకి ఏం కలుగుతుంది? ఇప్పుడు ఆశ్రయం కలుగుతుంది. హల్లెలూయా. ఆయన రెక్కల కింద చూసి, నిజమే, ఆయన రెక్కలతో నిన్ను కప్పుతున్నాడు. చూడండి, శరీరులు ఎలాగా రెక్కలతో కప్పినట్లుగా. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 5 నుంచి చదవండి. 5వ వచనం నుంచి చదువుదాం. మొదటి రాజుల గ్రంథం. రాజైన సొలొమోను అతని యొద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలుకు మందసమందు నిలబడి బలిగా అర్పించెను. యాజకులు యెహోవా నిబంధన మందసము తీసుకొని దాని స్థలములో అతి పరిశుద్ధ స్థలములో ఎక్కడ ఇచ్చాడంట? ఏరేబు రెక్కల కింద ఆ మనస్సు అంటే ఇట్నే ఉంటుంది. మస్తే ఇదే మనస్సు. ఇది చూస్తున్నప్పుడు ఏ రెక్కలో అంటే దూత యొక్క ఏం చేసేట ఆ రెక్కలు ఆ మనస్సాన్ని, ఆ మనస్సములో పదార్థాల పలకలను అన్నీ కూడా ఈ పరిశుద్ధమైన యొక్క దాంట్లో ఉన్న దేవుని యొక్క వాక్యం అంటే దేవుడే లోపల ఉన్నాడు అని దేవదూతలు చూస్తున్నప్పుడు ఆయన రెక్కలతో, ఏరూపు రెక్కలతో కప్పి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెక్కల కింద ఆ రోజు ఆ మనస్సమును కాపాడకపోతే, అందుకోసం ఒకే మనస్సాన్ని కాపాడాడు. తర్వాత ప్రభు వచ్చి లోకానికి వచ్చిన తర్వాత ఆయన సిలువేయబడి తన రెక్కల కిందే మనకు ఆశ్రయం కలిగింది. గట్టిగా చేద్దామా? ఆయన రెక్కల నీడలోనే మనకి భద్రత. అందుకోసం చూడండి, లోకాస్ కీర్తన గ్రంథంలోకి వద్దాం. 17వ అధ్యాయం 8వ వచనం. 17:8 చదువు. దేవుడు ఎలా అంటాడు? ఒకడు తన కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడు. అమ్మా, ప్రార్థన చేస్తున్నామంటే నా ప్రియమైన దేవుని బిడ్డగా మనం ప్రార్థన చేస్తున్నాం. నిన్న మనొక బిడ్డకు బాగలేదు, 15 రోజుల నుంచి బాగోట్లేదు. నిన్న మనం అందరం ప్రార్థన చేశాను. నేను కూడా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి విజయవాడ వెళ్ళి ప్రార్థన చేశాను. వాంతులు, ఏం తిన్నా, చీకటి చూపిస్తున్నాడు. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అంటే మనసులో చూసిన ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అవతల వ్యక్తికి ఏం జరుగుతుందో కూడా మనకు అర్థమైపోతుంది. పోయి ప్రార్థన చేసిన తర్వాత ఆ బిడ్డ చాలా తేలిగ్గా ఉంది. మళ్ళీ సాయంత్రం ఫోన్ చేశాను, అయ్యా వాంతులు ఏమైనట్టు? ఏం లేదు అయ్యారు, బాగుంది, దేవుని స్తోత్రం. అంటే ఒక్కటి గుర్తుంచుకో, మనం ఆయన నామంలో ప్రార్థన చేస్తేనే దేవుడు అంత కాపుదలు ఇస్తున్నాడు. దేవుని ఎప్పుడు గుర్తుంచుకో. చాలా విషయాల్లో మనం ఒకటేంటంటే, తల్లికి అందరూ సమానమే, బిడ్డలందరూ కూడా సమానమే. అందరికీ పెట్టైనా సరే తను ఉపవాసం ఉంటుంది. లేదు నా బిడ్డలు బాగుంటే చాలు, నేను నా జీవితం అంతా ఇంకేముంది, అయిపోయింది కదా అనుకుంటుంది. కానీ దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన తల్లిదండ్రులుగా మన బిడ్డల గురించి మనకి ఆలోచిస్తే ఆయన బిడ్డల గురించి ఏమైనా ఆలోచిస్తే తెలుసు సార్.
ఎప్పుడు తన బిడ్డల కోసం ప్రాణం పెట్టేవాడు ఉంటాడు. ప్రాణము పెట్టేవాడు ఉంటాడు. ఎందుకంటే ఏటగాడు ఎటు నుంచి దాడి చేస్తాడు తెలియదు. ఎటు నుంచి పొంచి ఉంటాడు, ఎటు నుంచి మన ప్రాణాన్ని తీసుకొని వెళ్తాడో కూడా తెలియదు. కనుక ఎప్పుడు ఆయన రెక్కలతో నిన్ను కప్పుతూనే ఉంటాడు. చుట్టూ కంచి వేస్తాడు. వెనక అందుకొస్తూ అంటాడు, ఒకడు కనుపాపును రక్షించినట్లు నువ్వు నన్ను కాపాడమంటాడు. దావీదు మహారాజు అంటున్నాడు. అదైతుంది, కాపాడు. ఇంకొకటి అంటాడు చూడండి, నీ రెక్కల నీడల కింద నన్ను దాసు. గట్టిగా చేద్దామా. ఎక్కడమ్మా? నీ రెక్కల నీడలో నన్ను దాసు. 91వ కీర్తన మొదటి వచనంలో అంటాడు కదా, మహోన్నతుని చోటున నివసించువాడు సర్వశక్తి గల నీడలో విశ్రమించిన. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం. అందుకోసమే దావీదు మహారాజుని రుచి చూసి ఎరిగితిని అంటాడు. ఎవరినమ్మా? రుచి చూసి కూర ఎక్కువ తింటాం, అన్నం తింటాం కాదు. రుచి చూసి మనకెందుకంటే ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని వచ్చినా, సింహం మీదకి వెళ్ళినా కూడా దావీదుని కాపాడాడు. ఎలుగుబంటి మీదకి వెళ్ళినా కాపాడుకుంటూ వాటి మీద విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఎన్నోసార్లు సౌలు చేతిలో నుంచి దేవుడు తన ప్రాణాన్ని రక్షించాడు కదా. మనం అనుకుంటాం, నన్ను కూడా మనందరినీ కాపాడుతూనే ఉన్నాడు. ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోవాలి మనం? ఉదయం లేచి అమ్మ ప్రార్థన చేస్తే చాలు. ఏకుసాం ప్రార్థన చాలామందికి అలవాటు లేదు కదా. ఏదో లేస్తాం, కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటాం, మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ పడుకుంటాం. అదే ఈ 40 దినాలు దేవుడు మనకిచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మనకు దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు తన రెక్కల కింద, ఎప్పుడు మనము ఉదయం లేచి మనం ప్రార్థిస్తున్నప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన రెక్కలతో కప్పడమే కాకుండా, ఇలాపవాక్యములు 2వ అధ్యాయము 19వ వచనములో రాయబడింది, నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించు, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తు. ప్రతి వీధి మొగను ఆకలిగోని వారు హెచ్చరించుచున్నారు. నీ ఎవరి ఎడల ఈ ప్రకారము చేసేదవో దృష్టి ఉంచి చూడుము. తన గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగున. చూశారా అలాంటి పరిస్థితి? తనకు పుట్టిన బిడ్డలను కూడా ఏం చేస్తుంది? ఎక్కువ తినేది ఏంటది? సర్పం కదా. తనకు పుట్టిన బిడ్డలను తనే తింటుంది. అలాంటి పరిస్థితులు మనుషులు కూడా. అందుకోసమే జాగ్రత్త. ఒకవేళ మనమే భక్షిస్తుంటామేమో, ఆయన కృప లేకపోతే, ఆయన రెక్కల నీడలో మనం ఉండకపోతే ఏమైపోతుంది? అందుకోసమే ఎగుసాములు లేచినప్పుడు నువ్వు దేవుని మందిరములకు వచ్చి మందిరములో ఉన్నప్పుడు నీటి కుమ్మరించినట్టు నీ హృదయమును కుమ్మరించు. నీ పసి పిల్లల ప్రాణం కొరకు చేతులెత్తి ప్రార్థించు. అందుకోసమే అక్కడ అంటున్నాడు చూడండి, కీర్తన గ్రంథంలో కొడతామా? కీర్తన గ్రంథం తీయడం 36వ కీర్తన 7వ వచనం. 36వ కీర్తన 7వ వచనం. దేవా నీ కృప ఎంతో అమూలమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు.
ఆమె ఇక్కడ ఏముందమ్మా? ఆయన మందిరములో సమృద్ధి మీరు కలిగి ఉందురుగాక. ఆయన వాక్యమును మనం చూస్తున్నప్పుడు సమృద్ధి కలిగి ఉందురుగాక. ఆయన దీవెనలో సమృద్ధి కలిగి ఉందురుగాక. ఆయన రెక్కల నీడలో సురక్షితముగా ఉందురుగాక. ఎక్కడికి రావాలి ఇప్పుడు? ఆయన రెక్కల నీడ కిందకి మనము వచ్చాం. ఆయన మందిరంలో ఎక్కడికి వచ్చాము ఇప్పుడు? ప్రభు రెక్కల కిందకి మనం వచ్చాం. హల్లెలూయా. ఆయన రెక్కల నీడలో ఉన్న నిన్ను వదిలిపెట్టాడు. ఆ రెక్కల కింద ఏముంటుంది? ఇప్పుడు చూడండి, మనకి సలేస్తున్నప్పుడు తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అమ్మా? అవునా? ఎంత ఎచ్చగా ఉంటుందో, ఎంత భద్రత ఉంటుందో. అలాగనే ప్రభు యొక్క రెక్కల కిందకు మనకు వచ్చాం. ఎప్పుడు నిన్ను నెట్టి వేసే దేవుడు కాదు. గట్టిగా లేదమ్మా, పొమ్మనడో. ఎందుకంటే ఆయన రెక్కల నీడలోకి వచ్చి ఉన్నాం గనక నిత్యము కాపాడబడదువుగాక. గట్టిగా లేదమ్మా. కీర్తనకారుడు అంటాడు, 57వ కీర్తన 1వ వచనం కూడా చదువు. 57 1వ వచనం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నన్ను కరుణింపుము, నేను నీ శరణు చూచి ఉన్నాను, నీ శరణు చేసి ఉన్నాను. నీ ఆపదలు తొలగిపోవు వరకు, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నడుము శరణు చూచి ఉన్నాను. నీ శరణు చేసి. ఆపదలు ఎప్పుడు దాకా ఉన్నాయి ఏమ్మా? ఎప్పుడు దాకా ఉన్నాయి ఆపదలు? ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఎవరి రెక్కల కింద ఉండాలి? దేవుని రెక్కల కిందనే ఉందో కాక. నీ రెక్కలను శరణు చేసి ఉన్నాను. ఆయన రెక్కలతో నిన్ను కప్పును కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఆయన రెక్కల నీడలో ఎప్పుడు నువ్వు భద్రతను కలిగి ఉందో కాక. చూడండి, కీర్తన గ్రంథము 63వ అధ్యాయం 7వ వచనం కూడా చదవండి. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీవు నాకు సహాయకుడువై ఉంటివి. నీ రెక్కల చాటున శరణు చూసి ఉత్సాహధ్వని చేసేదను. ఎందుకని? ఇంకా నాకు భయము లేదు. ఆయన రెక్కల కింద నువ్వు ఉన్నప్పుడు, మా దేవుని రెక్కల కింద ఉన్నప్పుడు నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు యేసయ్య రెక్కల నీడలో ఉందురుగాక. అందుకోసమే సిలువలో ఆయన చూసినప్పుడు కస్య రెక్కలను, ఆ చేతులకు శిలను నాటినప్పుడు, కాళ్ళగా శిల నాటినప్పుడు, ఆకాశానికి భూమికి మధ్యలో ఎలాడుతున్నప్పుడు వాళ్ళకి తెలవదు, తండ్రి వీరేం చేయించున్నారో వీరెరగర కనుక వీరిని క్షమించు. ఆ రెక్కల నీడల్లోనే మనకి భద్రత ఉందని, ఆ రెక్కల నీడల్లోనే మనకు ఆశ్రయం ఉందని వాళ్ళకి తెలవదు. ఈరోజు నా ప్రియమైన నా సహోదరి సహోదరుడా, లౌకిక మందరస్తులో ఆయన రెక్కల నీడలోకి వచ్చావు, ఆయన సన్నిధిలోనికి వచ్చావు. కోడి తన రెక్కల కింద పిల్లలను భద్రపరచనంట. నిన్ను, నీ కుటుంబాన్ని భద్రపరచునుగాక, భద్రపరచునుగాక. బాబా బాబా లాసరుని కమ. రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకోమా. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. లేచి లేకపోతే మోకరించి, లేకపోతే లేచి నిలబడి రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేయి. నోరు తెరిచి ప్రార్థన చేయి, నోరు తెరిచి ప్రార్థన చేయి. ప్రభువా, నిజమే, నీ రెక్కల నీడలో నన్ను భద్రపరచయ్యా, నన్ను భద్రపరచు ప్రభువా, నన్ను భద్రపరచు తండ్రి. కోడి తన రెక్కల కింద పిల్లల్ని భద్రపరిచినట్లుగా నన్ను భద్రపరచు ప్రభువా. నీ చరణ చూసి ఉన్నాను ప్రభు. అయ్యా నా తండ్రి, నీ కొందరు చెల్లిస్తున్నాను ప్రభు. కంటిని రెప్ప కాపాడినట్లుగా నీ రెక్కలతో నన్ను కప్పయ్యా, నన్ను కాపాడి యేసు, యేసయ్యా, నన్ను, నా పిల్లలను, నా కుటుంబాన్ని. అయ్యా, మేము బయటికి వెళ్తున్నామంటే ప్రభు రక్షణ లేదు. ఎప్పుడు ఏమి సంభవించినా మాకు తెలియదు ప్రభు. ఆటగాడి ఊరిలో నుంచి మమ్మల్ని విడిపించు ప్రభు. నాశనకరమైన తెగులు రాకుండా రక్షించు ప్రభు. అయ్యా, మా పిల్లలు ఎక్కడో చదువుకున్నారు ప్రభు. నా భర్త పనికి వెళ్తున్నాడు ప్రభు, నేను పనికి వెళ్తున్నాను ప్రభు, లేకపోతే ఇంట్లో పని చేసుకుంటున్నాను ప్రభు.
అయ్యా నీ రెక్కల నీడలో నీ మందిరమునికి వచ్చి ఉన్నాను ప్రభా. నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరచు ప్రభా. మమ్మల్ని భద్రపరచు ఆయన. నీ రెక్కల నీడలో మహోన్నతుని చాటు నివసించువాడు సర్వశక్తి నీడని విశ్రమించినట్లుగా సర్వశక్తి నీడలో మేము ఉందుముగాక. చేయమ్మ. ప్రార్థన చేయి. నోరు తెరిచి ప్రార్థన చేయి. గట్టిగా నోరు తెరిచి ప్రార్థన చేయి. అయ్యా నా పిల్లలు అతను కాలేజీకి వెళ్తున్నారు, పరీక్షలు రాయడానికి వెళ్తున్నారు ప్రభా. వాహనాల మీద ప్రయాణం చేస్తున్నారు, బస్సులో ప్రయాణం చేస్తున్నారు, స్కూటీల మీద ప్రయాణం చేస్తున్నారు ప్రభా. అయ్యా నీ రెక్కల నీడలో భద్రపరచు అయ్యా. నీ రెక్కల నీడలో భద్రపరచు ప్రభా. చేయమ్మ. ప్రార్థన చేసి నోరు తెరిచి ప్రార్థన చేసి రెక్కల నీడలో భద్రపరచు. ఇదిగో నీ కోసం నా కోసమే సిలువైపడ్డాడు నా ప్రభు. ఆయన సిలువైపడ్డాడు. ఆయన కుడి చేతిలో ఎడం చేతిలో చీలలతో నాటబడి ఉన్నది. అయినా ఆయన రెక్కలు ఆయన చేయి కొడుసుగా లేదు. వెనక ముందు నిన్ను ఆవరించబోతున్నాడు. ఆయన కుడి హస్తం నీ మీద ఉంచిపోతున్నాడు. ఓ బ్రీ కబలస్త్రౌడిల వస్త్రౌడిల ఓ బాబా వారి కమ సంగమారి కోదిరిలస్త్రౌడిక రావు సంగమాను భయపడకు. ఇదిగో నీ నా రెక్కల నీడలో నిన్ను భద్రపరిచి. ఓ రీబాసిలో థ్యాంక్ యూ జీసస్. నా రెక్కలతో నేను కప్పి ఉన్నా. ఎవడు నీ మీదకి రాకుండా దేవారాత్రులు నేను కాపాడుచున్నాను. ఓ థ్యాంక్ యూ జీసస్. నా కుమారుడు ప్రభువానికి స్తోత్రం. నువ్వు శిరస్సు తమగా వెళ్ళినప్పుడు నేను దూతలు నీతో కూడా ఉంచుతున్నాను. నీ పాదములు రాయి తగలకుండా వారు తన చేతుల మీద ఎత్తి పట్టుకోవడమే కాదు, ఆయన రెక్కలతో నిన్ను కప్పి ఉన్నారు. ఇవ్వవలసిన పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. జీసస్ నా తండ్రి యేసయ్యానికే స్తోత్రం. మహోన్నతుడానికే స్తోత్రం ప్రభు. ఈ కృపలో ఎదుగుచున్న సంఘమే కాదు నాయన, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభు అయ్యా విని నా తండ్రి ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డను వారిని రెక్కలతో కప్పుదురుగాక. నీ రెక్కల కింద ఆశ్రయం కలుగునుగాక. నీ రెక్కల నీడలో ప్రభు నీ బిడ్డలను మీరు భద్రపరచుదురుగాక. చేయను ప్రార్థించండి. కుటుంబం కోసం ప్రార్థించండి. ప్రభు దీవించమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధి నీ ప్రసన్నత నీ బిడ్డల మీద ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకోండి ప్రతి ఒక్కరిని.